వెల్కమ్ బ్యాక్ టు మై టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Redmi Note 9 Pro ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. సో ఏదైతే నేను 1 మంత్గా ప్రైవేట్ డీలర్స్గా యూజ్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే మనం ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ప్రోస్ గురించి వెళ్ళిపోతే మనం Redmi Note 9 Pro నాకు బాగా ఫస్ట్గా నచ్చింది డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ జనరేషన్ తీసుకున్నట్లయితే మీకు Redmi Note సిరీస్ Note 8 కావచ్చు, Note 7S కావచ్చు, Note 7 Pro కావచ్చు, మీకు సేమ్ ఒకే డిజైన్ లాగా కనిపించాయి. కెమెరా బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు. బట్ వీళ్ళు Note 9 సిరీస్ నుంచి అప్గ్రేడ్ అయ్యింది డిజైన్లో. సో వీళ్ళైతే కంప్లీట్గా డిజైన్ అయితే చేంజ్ చేశారు ఈసారి. సో మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, కెమెరా సెటప్ కావచ్చు, 4 కెమెరాస్ తెచ్చారు. అట్లాగే ఫ్రంట్ సెట్ మీకు సింగిల్ కెమెరాతో తెచ్చారు. సో కంప్లీట్గా డిజైన్ అయితే వీళ్ళు చేంజ్ చేశారని చెప్పచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. ప్రీవియస్ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళైతే డిజైన్ అయితే అప్గ్రేడ్ అయ్యారు. చాలా బాగుంది డిజైన్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్రో చెప్పుకుంటే. సో నెక్స్ట్ మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రో గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఏదైతే కెమెరా బంప్ కనిపిస్తున్నదో సో కెమెరా బంప్ కూడా మీకైతే కార్నింగ్ గొరిల్లా 5తో ప్రొడక్ట్ చేస్తున్నారు. అట్లాగే మీకు PTOI స్లాష్ ప్రూఫ్ ఉంటుంది. అంటే మీకు ఒకవేళ మీకు తుంపర్లు లేదా వాల్ చినుకులు లైట్గా ఉంటుంది కదా, చెమట అటువంటి మీ కెమెరా వెనుకున్నా కూడా ఫోన్ డ్యామేజ్ అయ్యేదానికి మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇదే ప్రొడక్ట్ చేస్తుంది. సో PTOI స్లాష్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డిస్ప్లే గురించి చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే చూసుకుని మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లే ఉండొచ్చు. చాలా బాగుంటుంది ఫుల్ హెచ్డీ కాబట్టి మీకు మూవీస్ వాచ్ చేసేదానికైనా, గేమ్స్ ఆడుకునే దానికైనా సో ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంటుంది డిస్ప్లే. సో డిస్ప్లే సైజ్ కూడా పెద్దడం వల్ల మీకు 6.67 ఇంచ్ ఉండడం వల్ల మీకు గేమ్స్ కూడా ఆరాంగా అయితే ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్టు దీంట్లో మీకు ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు భయ. సో స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రైస్ రేంజ్లో మీకు స్నాప్డ్రాగన్ 720G ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో Note 9 Pro అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్లో మీకు ఆ ప్రాసెసర్ తీసుకుంటే. సో లేటెస్ట్ ప్రాసెసర్ 8 nm బిలియన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G ఉంటుంది. సో గేమింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇదైతే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో వాడు ఈ ప్రైస్ రేంజ్లో తీసుకురావడానికి చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు ఫోన్కి. సో ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది గేమింగ్ కోసం వాడుతుంటారు. సో 720Gలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎటువంటి అయితే డిసప్పాయింట్ అవ్వరు. సో బట్ మినీ చాలా ల్యాక్స్ అటువంటి అయితే నేనైతే నోటీస్ చేయలేదు. బట్ ఎక్కడైనా హెవీగా అంటే మీరు కంటిన్యూస్గా 2 hours 3 hours ఆడతారు కదా, అప్పుడు ఫోన్ కొద్దిగా హీట్ అయినప్పుడు సో మీకు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అట్లాగే చిన్న ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూసాను చిన్నవి. సో అది ఏంటంటే మీరు కంటిన్యూగా ఆడినప్పుడు ఒక 1 hour 2 hour అట్లా ప్లే చేస్తారు కదా గేమ్ని, PUBG లాంటి హెవీ గేమ్ని, అటువంటిప్పుడు మాత్రమే మీకు అయితే కనిపిస్తుంది కొంచెం ల్యాగ్, కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి. సో రిమైనింగ్ మీరు ఒక 1 hour 2 hour ఆడేప్పటికి తర్వాత మీరు కంటిన్యూస్గా ఆడుతున్నప్పుడు మాత్రం అయితే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. చూడొచ్చు మీరు PUBG గేమింగ్ నేను ఒక చిన్న రివ్యూ లాగా చూసాను. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చూడొచ్చు స్నాప్డ్రాగన్ 720Gతో. సో గేమింగ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంది, హ్యాండిల్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ HD ప్లస్ హైలో గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది స్నాప్డ్రాగన్ 720G అనేది. సో నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకునే దీంట్లో మీకు GPS సిస్టమ్ అని చెప్పుకోవచ్చు భయ. సో ఇండియాస్ నావిగేషన్ GPS సిస్టమ్ అనేది దీంట్లో ఫస్ట్ టైం వాడాలనుకున్నారు, షామీ వాళ్ళు రావాలనుకున్నారు. బట్ మీకు Realme X50లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో వీళ్ళు సెకండ్ అయ్యారు. సో నావిగేషన్ మీకు GPS కనెక్ట్ చేసినలో మీకు చాలా బాగుంటుంది. ఇండియన్ నావిగేషన్ GPS సిస్టమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది, చాలా బాగుంటుంది. మీకు GPS లైవ్ ట్రాకింగ్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ మీరు లొకేషన్ ట్రాక్ చేయడానికి కావచ్చు, చాలా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 10తో అట్లాగే కస్టమ్ MIUI 11తో వస్తుంది. సో నేను ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఈ 30 days లోపల రిసీవ్ చేసుకున్నాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కొన్ని బగ్స్ అయితే కెమెరాకి ఫిక్స్ అయ్యాయి, ఇంకా కూడా ఉన్నాయి. అవన్నీ నేను కెమెరా సెక్షన్లో మాట్లాడుతాను. నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనం ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అయితే AMOLED డిస్ప్లే అయితే ఫ్రంట్ సైడ్ ఉంటాయి ఫింగర్ ప్రింట్ లాక్లో, కొన్నిసార్లు బ్యాక్ సైడ్ ఇస్తారు. బట్ మీకు ఈ Redmi Note 9 Pro మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉన్నది. సో చాలా అక్యురేట్గా పనిచేస్తుంది. సో ఫింగర్ పెట్టగానే ఓకే అవసరం ప్లేస్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఫింగర్ పెట్టగానే మీకైతే ఖచ్చితంగా మీకు ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాక్ చాలా అక్యురేట్గా అయితే పనిచేస్తుంది. సో ఇది ఒక ఇన్నోవేషన్, ఇది ఒక న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు షామీకి. ఇంతవరకు అయితే నేను సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాక్తో షామీ మొబైల్ అయితే లాంచ్ అవ్వలేదు. సో సైడ్ అనుకుంటే ఫస్ట్ మొబైల్. సో చాలా బాగుంటుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాక్తో. ఇది ఒక కొత్త డిజైన్లో మార్పు అని చెప్పవచ్చు MI ఫోన్స్లో. సో నెక్స్ట్
బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు 4 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ సెటప్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ సెన్సార్ చూసుకుంటే మీకు మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ GM2 సెన్సార్ అయితే తీసుకొచ్చాను. సో నెక్స్ట్ సెకండ్ కెమెరా చూసుకుంటే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. ఫోర్త్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 4 కెమెరాస్ అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగున్నది. బట్ మనం మెయిన్గా మాట్లాడుతుంది 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ GM2 సెన్సార్ గురించి మాట్లాడుతున్నట్టే. సో కెమెరా అయితే మీకు అవుట్డోర్ కండిషన్లో అయితే కెమెరా అద్భుతంగా క్యాప్చర్ చేస్తున్న పిక్చర్స్ అయితే మీరు చూడొచ్చు. 48 మెగాపిక్సెల్కి ప్లస్ నార్మల్గా ఫోటో తీస్తే 12 మెగాపిక్సెల్ క్యాప్చర్ అవుతాయి ఈ సెన్సార్తో. 48 మెగాపిక్సెల్తో కెమెరా తీస్తే మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఫోటో అయితే క్యాప్చర్ అయితే అవుతుంది. సో ఈ రెండు మీరు పక్కన చూడొచ్చు. సో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు 48 మెగాపిక్సెల్కి 12 మెగాపిక్సెల్కి నార్మల్ ఫోటో తీసిన దానికి. బట్ మీరు జూమ్ చేసినప్పుడు మాత్రం కొంచెం లిటిల్ మీకు అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, లిటిల్ మీకు చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అవైతే మీకు 48 మెగాపిక్సెల్ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి 12 మెగాపిక్సెల్ కంపేర్ చేసుకుంటే. రిమైనింగ్ మీకు మ్యాక్రో లెన్స్ అట్లాగే డెప్త్ సెన్సార్ మాట్లాడుకుంటే పర్లేదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. మరీ అంత పిక్స్ అని చెప్పలేం కానీ సో పర్లేదు మిగతా టూ కెమెరాస్ కూడా. సో ఇంకా మనం మెయిన్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది మీకు. సో ఇది వచ్చాక మీకు సెల్ఫీస్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది కానీ సో దీంట్లో చిన్న మైనస్ పాయింట్ ఉంది, దాని అయితే నేను కాల్లో మాట్లాడతాను. సో ఇంతకుముందు కూడా ఉండే బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కొద్దిగా ఫిక్స్ అయింది. సో ఇంకొక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కొద్దిగా ఫిక్స్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో మీకు ఫ్రంట్స్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ మీరు వైడ్ మీకు డే లైట్ కండిషన్లో చూసుకుంటే మీకు ఫోటో చూసుకుంటే బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ మీకైతే ఫేస్ అంటే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అయితే చేస్తుంది. అట్లాగే మీరు ఇండోర్ ఫోటో కూడా చూస్తే ఇండోర్ లైట్లో కండిషన్లో కూడా చూసుకుంటే మీకు ఫోటో బాగానే క్యాప్చర్ చేసుకున్నారు. కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అంటే న్యాచురాలిటీ కొద్దిగా మిస్ అవుతుంది ఫోటోలో. సో అయితే నేను నోటీస్ చేశాను. సో బెటర్ మీరైతే బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే చాలా అద్భుతంగా అయితే పర్ఫార్మ్ చేస్తున్నది. బట్ మీరు బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ చేయాలంటే మీకు అప్ టు మీరు 4K వరకు అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో మీకు 1080pలో 30 FPS, 1080pలో 60 FPS, అట్లాగే 4Kలో అయితే మీరు 30 FPSలో మీరైతే వీడియోస్ని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో ఎటువంటి ఉద్దేశం లేకుండా సో చాలా బాగా అయితే క్యాప్చర్ అవుతున్నాయి. సో ఇంక మనం వీడియో స్టెబిలేషన్ గురించి మాట్లాడుతున్నట్టే సో అంత అప్ టు మార్క్ అయితే వీడియో స్టెబిలేషన్ అయితే అప్ టు మార్క్ అయితే లేదు. సో పర్లేదు, చిన్న బగ్ అయితే ఉంది, అది నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడతాను. సో పర్లేదు, ఈ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ బాగున్నాయి అయితే. సో కెమెరాస్ బాగున్నాయి. సో సెల్ఫీ కెమెరా అయితే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అవుతున్నాయి. సో అదైతే తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే సాఫ్ట్వేర్ అప్డేట్లో. సో నెక్స్ట్ ఫ్లో గురించి మాట్లాడుతుంటే మనం వైబ్రేషన్ గురించి చెప్పుకోవచ్చు. మీకు ఇంతకుముందు షామీ ఫోన్స్ మీరు వైబ్రేషన్ అలర్ట్స్ చూసుకున్నట్లయితే మీకు కొంచెం ఒక లెవెల్ ఉంటుంది. Note 9 సిరీస్లో మీకు వైబ్రేషన్ అలర్ట్స్ గురించి పడుతుంది, ఇంకొక లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీకు ఐఫోన్స్లో ఎలా అయితే కనిపిస్తారు వైబ్రేషన్ సౌండ్స్ ఎలా అనిపిస్తాయి, మీకు టచ్ చేసినప్పుడు అంత బాగుంటాయి వైబ్రేషన్ సౌండ్స్. సో వీటిలో అయితే లేటెస్ట్ టెక్నాలజీ అయితే వాడదు వైబ్రేషన్లో మీకు. సో వైబ్రేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. Note 9 Proలో మీకు నెక్స్ట్ ప్లస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ గురించి చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ మీకు 5020 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీకు ఆరాంగా అయితే మీరు హెవీ యూజర్స్ కాకపోతే 2 days వరకు అయితే అప్ టు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ హెవీ యూజర్ అయితే మీకు 1 day అయితే వస్తుంది. అప్ టు ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో 5020 mAh బ్యాటరీ అనేది చాలా బిగ్ బ్యాటరీ. అట్లాగే మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 18 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మీకు బాక్స్లోనే మీకు 18 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో 18 watt ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి మీరు ఛార్జ్ చేస్తే 0 to 100% మీకు మీరు 1.5 hours అయితే పడుతుంది. సో 0 to 100% ఛార్జింగ్ అయితే ఫుల్ చేయాలంటే. సో అట్లా కాకుండా మీరు 0 to 50%, 60% ఛార్జ్ చేయాలంటే సో ఒక 30 minutesలో అయితే మీకు 0 to 50% అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఛార్జింగ్ విషయం కానీ బ్యాటరీ లైఫ్ కానీ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. సో బ్యాటరీ ఏవైతే ఎవరికైతే హెవీ బ్యాటరీ కావాలనుకుంటారో వాళ్ళు కూడా గేమ్స్ ఆడేవారికి బ్యాటరీ కూడా చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్రొవైడ్. డ్యూయల్ సిమ్ గురించి మాట్లాడుకోవాలి. సో కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కడైతే సిగ్నల్లో కానీ కాల్ క్వాలిటీలో కానీ కట్ అవ్వడం లేదా మాట వినిపించుకోవడం అటువంటిది ఫేస్ చేయలేదు. సో మీకు దీంట్లో అయితే డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మీరు ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. 3 స్లాట్ ఉంటుంది మీకు ఈ ఫోన్లో. సో మెమరీ కార్డ్ అయితే మీకు అప్ టు 512 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో డ్యూయల్ సిమ్ అయితే మీకు 4G అయితే వర్డ్కి అయితే సపోర్ట్ చేస్తే మీరు చూడొచ్చు 4G మీరు ఒకేసారి 2 జియో సిమ్లు అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్లో. అట్లాగే మీరు మెమరీ కార్డు కూడా ఎట్ టైం యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి కాల్ క్వాలిటీలో కానీ సిగ్నల్ రిసెప్షన్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయదు. కంప్లీట్గా చాలా అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నాక మనం
ఐఆర్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ షామీ ఫోన్స్ మీరు చూడొచ్చు. షామీ ఫోన్స్ అంతా ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సెన్సార్ అన్ని ఫోన్లో యాక్సిలెరోమీటర్, మ్యాగ్నోమీటర్, జైరోస్కోప్ సెన్సార్ అన్ని సెన్సార్లు ఉంటాయి. బట్ మీకు షామీ ఫోన్స్లో ఎస్పెషల్గా కనిపించేది చాలా మందికి నచ్చే సెన్సార్ కూడా ఏంటంటే ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్. సో ఐఆర్ బ్లాస్టర్ యూసెస్ మీరు టీవీస్ని, ఫ్రిడ్జెస్ని ఏసీస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మీ హౌస్లో. సో చాలా అయితే బాగుంటుంది మీకు ఈ ఫీచర్ అయితే. సో మీకైతే టాప్లో ప్రొవైడ్ చేస్తుంది ఐఆర్ బ్లాస్టర్ అయితే ఏ ఇబ్బంది లేకుండా. సో ఈ ఫోన్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అట్లాగే మీకు నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే మీకు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుట్ సైడ్ అనేది నాయిస్ అనేది చాలా వరకు క్లియర్ చేస్తుంది. సో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా వీళ్ళు తీసేయకుండా చాలా బాగా ఇచ్చారు. సో కింద బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఛార్జింగ్ పోర్ట్ చూసుకున్నట్లయితే టైప్ సి ఇచ్చారు. అట్లాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నది మీకు. ఆరాంగా అయితే మీకు అవుట్పుట్ సౌండ్ క్వాలిటీ కావచ్చు, అట్లాగే మీకు హెడ్ ఫోన్ జాక్ నుంచి వచ్చే ఆడియో జాక్ కావచ్చు, చాలా బేస్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుందని చెప్పుకోవచ్చు 40,000 ప్రైస్ రేంజ్లో. సో మీకు ఆడియో క్వాలిటీ కూడా ఎటువంటి సౌండ్ క్వాలిటీలో కానీ ఎటువంటి అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉన్నది స్పీకర్, సింగిల్ స్పీకర్ అయినప్పటికీ మీకు సో బాటంలో కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం బ్లాక్ ప్రో గురించి మాట్లాడుకున్నట్టు నాకు నచ్చిన విషయం ఏంటంటే మీకు డిస్ప్లే మీకు రిఫ్రెష్ రేటర్స్ మీకు 60 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లేలో మీకు. సో 90 అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా 60 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మీకు కెమెరా ఉన్నది కదా, పంచ్ హోల్ అంటే సెంటర్లో ఇచ్చారు కెమెరా. సో ఇది కొంచెం నాకు కాన్ సెక్షన్లో మాట్లాడుతుంది గురించి. సో ఇవైతే నేనైతే ప్లస్ పాయింట్స్ నోటీస్ చేసింది. సో మైనస్లు ఏమైనా లేవంటే కొద్దిగా కాన్స్ కూడా ఉన్నాయి, అవి నేను చెప్తాను. సో ఫస్ట్ మనం అయితే బిల్డ్ క్వాలిటీలో చెప్పుకోవచ్చు మైనస్ నాకు నచ్చింది. సో మెయిన్ మీకు ఫ్రంట్ సైడ్ ఉన్నది కదా, సో ఇక డాట్ నాచ్ ఎక్కడైతే ఉన్నది మీకు కెమెరా మిడిల్లో ఇచ్చారు. సో ఇది కొన్ని మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అయితే అనిపిస్తుంది. సో బెటర్ వీళ్ళు సైడ్కి ఇచ్చిన లేదా టాప్లో ఇచ్చిన బాగుండు. బట్ వీళ్ళు మిడిల్లో తీసుకురావడం వల్ల ఏంటంటే ఫోన్ కొంచెం లుక్ కానీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ కొంచెం అయితే ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతారు చాలా మంది. సో ఇదైతే నాకు కొద్దిగా నచ్చలేదు. సో నెక్స్ట్ కాల్ గురించి మాట్లాడుకుంటే కెమెరా బంప్ అని చెప్పుకోవచ్చు. సో మీరు టీపీయూ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు బాక్స్లో. బట్ మీకు అది టీపీయూ కేస్ వేసినప్పుడు ఏంటంటే మీకు లుక్ అనేది పాడు చేస్తుంది. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, ఫోన్ అనేది మీరు బెంచ్ కింద పెట్టినప్పుడు కెమెరా బంప్ అనేది ఆడుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు స్క్రాచెస్ అయితే పడవు కానీ సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఒక కాన్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరాస్ గురించి చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ మీకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే కొద్దిగా పిక్చర్స్ అనేది నాయిస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నది, అంటే ఓవర్ ఎక్స్పోజర్ చేస్తున్నది. పిక్చర్ న్యాచురల్ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. సో సెల్ఫీ లెవెల్స్కి అయితే అంత అప్ టు మార్క్ అయితే లేదు. సో ఇదైతే నేను నోటీస్ చేస్తాను ఫ్రంట్ కెమెరాలో. సో ఇంకా బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ అయితే ఓకే. బట్ మ్యాక్రో షాట్స్ రిమైనింగ్ 2 కెమెరాస్ ఉన్నాయి కదా, సో వాటిలైతే కొన్ని అప్ టు మార్క్ అయితే లేవు. బట్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం, అంత అప్ టు మార్క్ అయితే లేవు. సో ఇవైతే నేను నోటీస్ చేస్తే రిమైనింగ్ అన్ని ఫీచర్లు అయితే బాగున్నాయి బ్లైండ్గా. సో ఇప్పుడు ఫైనల్గా మనం 40,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ని రెడ్మీ నోట్ 9 ప్రోని కొనొచ్చా లేదనుకుంటే మీరు బ్లైండ్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బెటర్ మీరు ఇంకో 2,000 ఎక్స్ట్రా వేసుకొని రియల్మీ 6 ఇంకో కొంచెం మీకు బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు రియల్మీ 6 చూస్ చేసుకోండి, కొంచెం మీరు మైండ్లో కూడా పెట్టుకోవాలి. సో G90 ప్రాసెసర్ కొంచెం హీట్ అవుతుంది. ఇంతకుముందు మీకు రెడ్మీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు నోట్ 8 ప్రోలో. సో థర్మల్ మేనేజ్మెంట్ మీద అంత అప్ టు మార్క్ లేదు రియల్మీ 6లో కావచ్చు మీకు G90లో. సో కాకపోతే మీకు ఏంటంటే దాంట్లో 90 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో రిమైనింగ్ అంతా సేమ్, దాంట్లో కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాకే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. సో అదే మీకు తేడా. సో కెమెరా మీకు ఎక్కువగా ఏంటంటే మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. సెల్ఫీ అవర్స్కి అయితే మీకు అయితే పనికిరాదండి ఈ మొబైల్. సో బ్యాక్ కెమెరా రేర్ కెమెరా అయితే మీకు అయితే చాలా బాగుంటుంది, వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ. సో ఫ్రంట్ కెమెరా అయితే అంత అప్ టు మార్క్ అయితే లేదు సెల్ఫీ లెవెల్స్కి అయితే. సో బెటర్ మీరైతే సెల్ఫీ కోసం అయితే ఓన్లీ సెల్ఫీ నాకు పిక్చర్స్ బెటర్గా కావాలనుకుంటే మీరు ఫోన్ చూస్ చేసుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు నెక్స్ట్ మంత్లో వచ్చి ఇంకా చాలా మంచి మంచి ఫోన్స్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత. సో బెటర్ మీరైతే వెయిట్ చేయండి. ఒకవేళ మీరు గేమింగ్ కావాలనుకుంటే 720G సో ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్. సో మీరైతే బ్లైండ్గా అయితే తీసుకోవచ్చు 13,999 పెట్టి, మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే. సో ఇది ఫ్రెండ్స్ 1 మంత్ ఎక్స్పీరియన్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.